హామీలిచ్చి మర్చిపోయిన అసమర్థత ఎమ్మెల్యే రాజీనామా చేయాలని హబ్సీపూర్ గ్రామ యాదవ సంఘము ఎస్సీ సంఘము నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుర్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో గ్రామస్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం రాజయ్య, మణిగిరి మల్లయ్య మాట్లాడుతూ గత ఎలక్షన్లో కమ్యూనిటీ హాలును కట్టిస్తామని హామీ ఇచ్చి అవి పూర్తి చేయకుండా అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచాడని వారు అన్నారు. హామీ ఇస్తే నెరవేర్చాలని, కానీ ఉచిత మాటలతో ప్రజలను మోసం చేయవద్దని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ మీకు వీలు కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని బాధ్యులు డిమాండ్ చేశారు. నా పేరు మణిగిరి మల్లయ్య. యాదవ సంఘం హబ్సీపూర్ గ్రామం. యాదవ సంఘానికి జాగా కొనుక్కున్నాము ఒక 14 లక్షలు పెట్టి. అందులో ఒక బోరు కూడా వేయించినాము. ఫుల్ వాటర్ పడ్డాయి. సంఘం కడదామని ఎమ్మెల్యే సాబు అప్పుడు ఎంపీ ఉండే. ఎంపీ అయినాక ఎమ్మెల్యే సాబు కట్టిస్తా అని చెప్పిండు. సలాగా ఇట్లా పంపించి ఇప్పుడు అయినా సంవత్సరం ముందు పంపించిండు. 7 లక్షలన్నర కొద్దిగా వచ్చిందని కూడా చెప్పిండు. ఇప్పటి వరకు ఆ పని చేసింది లేదు, పోయింది లేదు. సలాగా కూడా మొత్తం సిలుం పట్టిపోతుంది, తుక్కు పట్టిపోతుంది. మాకు సిమెంట్ గట్రా ఏం చేయలే కానీ సలాగా మాత్రం ఇచ్చిర్రు, అల్లిరు, అక్కడనే పెట్టారు. కాంట్రాక్టర్ కూడా వచ్చిండు, ముగ్గురు చూసి పోయిండంటే ఇంతవరకు ఇక్కడ ఎవరు లేరు. ఇప్పటి వరకు అయితే మాకు ఏది కట్టేయలేదు, చెప్పడం మాత్రమే కానీ పని చేసడం మాత్రం లేదు. ఒక బోర్ మోటార్ కూడా ఇస్తా అని చెప్పిండు. నేనే డైరెక్ట్ ఎమ్మెల్యే సాబు పోయి అడిగిన, మన ఎంపీ సాబు ఉన్నప్పుడు అడిగినా, ఎమ్మెల్యే సాబు ఉన్నప్పుడు అడిగినా. సరే నేను అస్కరానికి ఎంపీటీసీ. మాది హబ్సీపూర్ గ్రామము. నేను ఎస్సీ మిర్దొడ్డి రాజయ్యను. మాకు ఎస్సీ కమిటీ వాళ్ళు ఎక్స్ట్రా ఏది ఇవి కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో శివంపేట మండలం చిన్నగొట్ట ముక్కల పరిధిలోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు ఉదయం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, చందన అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ, ఆలయ ఈవో సార శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు దేవదత్త శర్మ, హర్ష శర్మ, సిబ్బంది రామకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వద్ద మనము కూర్చొని రామనామము మంగళం శివ 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 మంగళం హర 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 మంగళము రామ రామ మంగళము సీతారామ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి పటేల్గూడ గ్రామ పరిధిలోని పంచముఖ ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆంజనేయ స్వామికి అలంకరించిన కేజీ వెండి కిరీటం, తులం బంగారం, హుండీలో ఉన్న ₹1,00,000 వరకు నగదు చోరీ అయినట్లు తెలిపిన ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పటేల్గూడ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రాత్రి సమయంలో 2:30 గంటల నుండి సుమారుగా 3 గంటల వరకు ఇలా రాత్రి దొంగతనం జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఆలయంలో స్వామివారికి అలంకరించినటువంటి వెండి ఆభరణాలు దాదాపుగా 1 కిలో వరకు ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి మెడలో ఉన్నటువంటి బంగారుపు పుస్తెలు మంగళసూత్రం 1 అరతులం వరకు ఉంటుంది. అదేవిధంగా భక్తుల కానుక హుండీల్లో కూడా. నా పేరు దామోదర్ రెడ్డి, ఆలయ చైర్మన్. ఇది దొంగతనం కావడము చాలా బాధాకరం. ఎందుకంటే మన టెంపుల్ యొక్క సేఫ్టీ గురించి కూడా అన్ని సెంట్రల్ లాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతను రాత్రి దాదాపు 2:30 గంటలకు వచ్చాడు. ఈ కెమెరాలు కూడా అన్ని పనిచేస్తున్నాయి, కానీ బ్యాకప్ లేవడం వలన అది మాకు ఐడెంటిఫై కాలేదు. ఈ బ్యాకప్ పనిచేసేదని చిన్న కెమెరా పెట్టినాం. దాంతో వాడు లోపలికి వచ్చి ఏ విధంగా వచ్చి ఏమేమి చేసిండో అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి నుంచి కూడా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా తీసుకొని అవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకెళ్లారు. పోలీస్ డిపార్ట్మెంట్ విచారిస్తారు. గతంలో చిన్నగా సాయిబాబా గుళ్ళ అయింది. అప్పుడు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో చట్టాలపై అవగాహన, పోలీసులు వాడే గన్నులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జగన్నాథం, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీ ఎవరైనా వచ్చి అంటే పబ్లిక్ కానీ మొత్తం గుమ్ముగూడి పబ్లిక్ ఖరాబ్ చేస్తుంటే వాళ్ళ మీద ఉపయోగించడానికి అంటే పారిపోవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. అంటే ఇది గ్యాస్ ఫైర్ చేస్తే కళ్ళకు మంట వచ్చేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. ఒకవేళ అట్లాంటి రోజున మళ్ళీ పారిపోలేరు అనుకో, ఇది ప్లాస్టిక్ బుల్లెట్స్ అన్నట్టు. ఈ బుల్లెట్ తోటి ఫైర్ చేస్తారు, కాళ్ళకు కొడతారు. అంటే కాళ్ళకు కొడితే అప్పుడు అనేది ఇది ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టి ఫైర్ చేస్తారు. ఇది ఆగండి. ఈ ముగ్గురు ఇక్కడ ఆ ముగ్గురు అమ్మాయిలను ఎంట జరగము ఎంట జరగదు కొద్దిగా కొద్దిగా పారిషన్ ఎట్లా ఫైర్ అవుతుందో సింగిల్ ఫైర్ అవుతుంది, ఆటోమేటిక్ ఫైర్ అవుతుంది. అంటే ఒక్క నిమిషం ఇదేంటంటే ఒక్కసారి ఇట్లా ట్రిగర్ ఒత్తి పట్టుకుంటే ఉన్న రౌండ్ అన్నీ ఒకటేసారి సెకండ్లలో కాల్ అయిపోతాయి అనమాట. అంటే ఇక్కడ కొంతమంది గుంపు వచ్చేసాను అనుకో ఎనిమిస్, అప్పుడు ఒకటేసారి ఇట్లా కొట్టేస్తే ఆటోలో ఫైర్ అయిపోతాను. ఇక్కడ ఇలా 12 ఎంతమంది 2 కిలోమీటర్ల వరకు 2 కిలోమీటర్ల వరకు ఫైర్ చేస్తారు. 2 కిలోమీటర్స్ అంటే ఇంకా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ సమీపంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలు చదువుతున్న 8 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. గురుకుల పాఠశాల వసతి గృహంలో నిద్రిస్తున్న సమయంలో విద్యార్థుల కాళ్లను ఎలుకలు కరిచాయి. కనీసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయమైన పాఠశాల ప్రిన్సిపల్ లలితాదేవి మాట్లాడుతూ, హాస్టల్లో ఎలుకల బెడద విపరీతంగా ఉందని, రాత్రి సమయంలో ఎలుకలు విపరీతంగా వస్తున్నాయని ఆమె తెలిపారు. హాస్టల్ చుట్టుపక్కన పంట పొలాలు ఉండడంతో పాములు, ఎలుకలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె అన్నారు. అంటే మీడియం ద్వారా మీరు భయపడుతున్నాం ఉన్నది చెప్తున్నాం ఎందుకేమవుతుంది నిన్న పావులే 3 చంపాము, దానికి ఎవడేం చేయాలి? మేడం పాము గారు చనిపోతారు, అప్పుడు ఏం చేస్తారు? వద్దు
సిద్దిపేట జిల్లాలో జరిగిన ఒక అనూహ్య ఘటనలో మద్యం సేవించి అత్యంత ప్రమాదకర స్థాయిలో లారీ నడుపుతున్న ఒక డ్రైవర్ను సిద్దిపేట 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగేలా ధాబా చౌరస్తా వద్ద ఒక లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడనే ఫిర్యాదు డయల్కు 100కు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిద్దిపేట పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూసిన లారీ డ్రైవర్ లారీని ఆపి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు అతనిని వెంబడించి అతి కష్టం మీద పట్టుకున్నారు. అనంతరం పోలీసులు అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రయత్నించగా ఆ డ్రైవర్ సహకరించడానికి నిరాకరించారు. అతి కష్టం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మిషన్ గరిష్ట సామర్థ్యం 500% ఉండగా సదరు డ్రైవర్కు ఏకంగా 471% ఆల్కహాల్ శాతం నమోదైంది. దీనితో మద్యం మత్తు తీవ్రంగా ఉన్న కారణంగా అతనిని వెంటనే సిద్దిపేట పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్తో పాటు లారీని కూడా 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సిద్దిపేట జిల్లా వరంగల్ మండలంలోని కావేరీ విశ్వవిద్యాలయం మరియు కావేరీ సీడ్ కంపెనీని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్లు పుష్పగుచ్చం అందించి గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. యూనివర్సిటీ ఛాన్సలర్ జీవి భాస్కర్ రావు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్ రావు సమక్షంలో గవర్నర్ 2 సంస్థల తమ రంగాలతో సాధించిన పురోగతి, విజయాలు మరియు పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గవర్నర్ మొదట కావేరీ యూనివర్సిటీని సందర్శించి ప్రొఫైల్ను పరిశీలించారు. అనంతరం ఎంటమాలజీ, పాథాలజీ, సాయిల్ సైన్స్, బ్రీడింగ్, ఫిజియాలజీ ల్యాబ్లను పరిశీలించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో డ్రోన్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఏఆర్ అండ్ విఆర్ మోడల్స్ మరియు అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ అయిన ఆసక్తికరంగా పరిశీలించారు. వర్మ కంపోస్ట్ కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సెంటర్లోని టిష్యూ కల్చర్, జినోమిక్స్, స్పీడ్ బ్రీడింగ్, ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్, జీన్ బ్యాంక్లను సందర్శించి అవి చాలా అధునాతనంగా ఉన్నాయని అభినందించారు. Sir, look here. Mobile this one. Mobile this one.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుప్రజపై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టారు కమిటీ సభ్యులు. ఆసుపత్రిని తనిఖీ చేసిన కమిటీ సభ్యులు అనంతరం డాక్టర్పై వచ్చిన ఫిర్యాదులపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 17న ఆర్టీసీ బస్సు దిగుతూ కింద పడి గాయాలతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు చికిత్స అందించకుండా మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ తలకు తగిలిన గాయంకు ఆపరేషన్ చేయడంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. అనంతరం ఆ మహిళ బంధువులు వైద్య విధాన పరిషత్ కమిషనర్ జిల్లా కలెక్టర్కు డాక్టర్పై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. నేడు విచారణ చేసిన కమిటీ తమ నివేదికను కమిషనర్కు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 17వ తేదీన మా సిస్టరు విలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి షాద్నగర్ వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము ఓవర్ స్పీడ్ వల్ల కింద పడి తలకు దెబ్బ తగలడం జరిగింది. ఆ తర్వాత షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాము. ఇక్కడికి తీసుకొచ్చాక ఆమె 2 times ఇక్కడ వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. అప్పటికి ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారిని వెళ్ళి నేనే స్వయంగా కలిసి ఈ విషయం చెప్పాను. అయినా కూడా ఆమె నెగ్లిజెన్సీగా వ్యవహరించడం, సెల్ ఫోన్ మాట్లాడడం, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మళ్ళీ వెళ్ళి అడిగితే నా మీదనే అవమానకరంగా మాట్లాడే విధంగా చేయడం. ఆ తర్వాత తను వామిటింగ్ చేసుకుంటే నోట్లో నుంచి బ్లడ్ వస్తే అనుమానం వచ్చి మేమే సిటీ స్కాన్ చేయించడం జరిగింది. ఆ సిటీ స్కాన్ చేయించిన ఆ తర్వాత ఆమెకు మొత్తం తలలో ఒక సైడ్ క్రాక్ రావడం, మరో సైడు బ్లడ్. నేను డాక్టర్ అనురాగిని రెడ్డి అండి, ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జ్ DCHS. అయితే మా కమిషనర్ సార్ మాకు ఫోన్ చేసి ఇక్కడ షాద్నగర్లో 17th రోజు ఒక పేషెంట్ వచ్చింది హెడ్ ఇంజరీ తోటి అని. సో తనకి సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వలేదు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ బేసిస్ మీద కంప్లైంట్ వచ్చిందని మాకు సార్కి కంప్లైంట్ వచ్చిందని మాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎంక్వైరీకి వెళ్ళమని చెప్పారు. సో నేను ఒక కమిటీ ఫామ్ చేసి నేను డాక్టర్ చంద్రకృష్ణ దాని కలిసి మేము ముగ్గురం ఒక కమిటీ ఫామ్ అయ్యి ఇక్కడ నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. అట్లనే కంప్లైంట్ ఇచ్చిండ్రు సత్యనారాయణ గారు వాళ్ళు అండ్ డాక్టర్ సుప్రజ. సో ఇద్దరిని కూడా పిలిపించినాము. అండ్ ఆ రోజు డ్యూటీలో ఎవరైతే ఉన్నారో స్టాఫ్ నర్సులు, MNOలు, సెక్యూరిటీ అందరినీ రమ్మన్నాం. అందరినీ కలిసిన అదే ఇప్పుడు మేము డాక్టర్ని అయితే మాట్లాడతాము. మేము మామూలుగా కనుక్కున్నది ఇక్కడ సుప్రీం గారితో మాట్లాడుతున్నాము, ఇంకా డాక్టర్తో అయితే మాట్లాడలేదు. డాక్టర్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చి అండ్ హయ్యర్ అంటే టీచింగ్ హాస్పిటల్స్కి, హయ్యర్ రెఫరల్ సెంటర్స్ అంటే అక్కడికి రెఫర్ చేసింది అని చెప్పింది సుప్రీం గారు. ఇక్కడ కాలేదు అనేది కాదు అని మేము సుప్రీం గారు అయితే తను అది చెప్పింది. ఇంకా మేము డాక్టర్తో ఏం మాట్లాడలేదు. ట్రావెల్ బస్ ఘోర అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం మేల్కొని అన్ని రోడ్డు రవాణా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా ట్రావెల్ బస్సులను చెక్ చేయాలని అన్నారు. అందులో భాగంగా సౌత్ జోన్ RTO అధికారి కృష్ణయ్య ఆదేశాల మేరకు సురేష్ కుమార్, పర్వీందర్ రాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ప్రధాన నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సిబ్బంది లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, కళ్యాణ్, రంగనాథ్, భరత్ మరియు జై కుమారులు కలిసి ఆమంగడ్ సమీపంలో ట్రావెల్ అయ్యే బస్సులను చెక్ చేశారు. 9 బస్సులు పర్మిట్ వాల్యుయేషన్స్ ప్రకారం వారికి చలానా వేశారు. ఒక బస్సు మాత్రం విండో ఊడిపోయి ఉండటంతో ఆరా తీయగా కర్నూలు దాటిన తర్వాత స్వల్పంగా యాక్సిడెంట్ చేస్తూ వచ్చినట్లు తెలిసిందే. ఆ బస్సుపై చట్టపరంగా కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు.
परफेक्ट है। రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఈరోజు ఆల్ ఇండియా క్యాబ్స్ సిసి బస్సెస్ కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సెస్ మీద ఉదయం 5 గంటలకెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా 10 బస్సెస్ కేసులు రాయటం జరిగింది. అందులో ఒక బస్సు సీజ్ చేయటం జరిగింది. ఇందులో మరి డాక్యుమెంటేషన్ చూడటం ఈ వెహికల్ యాక్చువల్గా ఎక్కడో ఐ మీన్ డ్రైవర్ వర్షన్ ప్రకారము జడ్చర్ల దగ్గరలో అది అద్దం ఊడిపోయింది. అది ఒక వేరే లారీ వల్ల ఊడిపోయింది. అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చాడు. అంటే అది కొంచెం అద్దం లేకుండా నడపడం ఇట్ ఈస్ అగెన్స్ట్ యాక్ట్ రూల్స్ ప్రకారం కాబట్టి బండి మనం సీజ్ చేసాం. సరే, ఈ రోజు ఎన్ని వాహనాలు మీరు కనుక్కున్నారు? ఎన్ని వాహనాలు చాలా చేశారు? మరి ఇది ఒక బస్సు సీజ్ చేయడం జరిగింది. 64 వెహికల్స్ మనం చెక్ చేసినాం అక్కడ. అంటే ఐ మీన్ 4:30 to 8:30 వరకు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బీఫ్ బర్గర్ అమ్మకాలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. సీతాఫల్ మండి ప్రాంతంలోని ఓ బేకరీలో బీఫ్ బర్గర్లను అమ్ముతున్నారంటూ బజరంగ దళ్ కార్యకర్తలు మరియు పిట్టల బస్తీ స్థానికులు ఆందోళనకు దిగారు. నిరసనకారులు ఓయోపిఎస్ మందు బైఠాయించి ధర్నా చేపట్టారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా బీఫ్ బర్గర్లను విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా బజరంగ దళ్ నాయకులు మరియు స్థానికులు మాట్లాడుతూ సీతాఫల్ మండి ప్రాంతంలోని సదరు బేకరీలో జరుగుతున్న ఈ అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ బేకరీపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అప్పుడు నుంచి నేను అనుకున్నా
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. మియాపూర్ నుండి గుంటూరు వెళ్తున్న నియోగో ట్రావెల్స్కి చెందిన బస్సు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట వద్ద బోల్తా పడింది. ఈ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులతో మియాపూర్ నుండి బయలుదేరింది. పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్ ఎక్కిన బస్సు పెద్ద అంబర్పేట వద్ద దిగుతున్న సందర్భంగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు మరియు ఔటర్ సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను సమీప ఆసుపత్రులకు తరలించారు. బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్కు క్రమబద్ధీకరించే పనులు చేపట్టారు. అన్న ఎంతమంది అన్న? రాష్ట్రంలోని బీజేపీకి ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లు తక్షణం ఆమోదం పొందుతుందని బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ మోడీపై ఒత్తిడి తేవాలని, తక్షణం రాజీనామాలు చేయాలని, లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు వెంటనే తెలంగాణ కేంద్ర మంత్రులు వెంటనే తెలంగాణ కేంద్ర మంత్రులు వెంటనే బీసీల నరోసం దేశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరుతూ, అదేవిధంగా మీరు తెలంగాణ వెళ్ళిన బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, మీరు ప్రధానమంత్రిని కలిసి తెలంగాణలో బీసీల యొక్క నరోసం దేశంపై వారిని ఒప్పించి న్యాయంచోట్ల పెట్టే విధంగా మీరు పూనుకోవాలని, కార్యాచరణకు లేని పక్షంలో మీకు మేము ముట్టడిస్తామని తెలియస్తాం. ఎందుకంటే మీ తెలంగాణలో బీసీల ఓటుతో గెలిచిన మీరు కనీసము ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం మీ యొక్క ఒత్తిడి కూడా కనపడతలేదు. మీరు ఖచ్చితంగా ఈ బీసీల రిజర్వేషన్ పై ప్రధానమంత్రి ఒప్పించి న్యాయం చేయాలని కోరుతాము. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై మణికొండ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పలు బస్సులపై కేసు నమోదు చేసి సలీం ట్రావెల్స్కు చెందిన బస్సు సీజ్ చేశారు. తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న తనిఖీలు ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా ప్రైవేటు బస్సులను తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఓపెన్ అవుతుందా? అవును ఓ లాక్ నొక్కితే వచ్చేద్దండి. ఓకే. వెనకాల ఇంకొకటా? ఒకటే ఉంటుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ గ్రామంలో రాజేంద్రనగర్ డీసీపీ గౌతమ్ ఆధ్వర్యంలో మైలర్ దేవుపల్లి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాటేదన్ పారిశ్రామిక వాడలో పనిచేస్తూ లక్ష్మీగూడ వాంబే కాలనీ నివాసం ఉంటున్న వలస కార్మికుల ఆధార్, ఓటరు కార్డులు వంటి గుర్తింపు కార్డులను పరిశీలించారు. కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, సిలిండర్లను, లిక్కర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ టైంలో అంటే ఎవరిది బండి ఉంటే వాళ్ళకి చెక్ చేస్తున్నాం సార్. అదిగా సార్ శుభ సాయంకాలం బండి అన్నీ దుండింగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్రజల సమస్యలు పట్టించుకుని కమిషనర్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ హిల్స్ కాలనీలో సీసీ రోడ్డు వేయాలని 6 ఏళ్లుగా తిరుగుతున్న దుండింగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడంలో లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్ తీరుపై గ్రీన్ హిల్స్ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ పక్షపాత ధోరణి, కమిషనర్ కమిషనర్ రోడ్లు 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 కమిషనర్ 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 పక్షపాత ధోరణి, ఏఈ గారి అబద్ధాలు, ఏఈ గారి అబద్ధాలు, ఏఈ గారి అబద్ధాలు. 9వ తారీఖు 6వ నెల 2025 రోజు ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడి నుంచి మాకు కావాల్సిన రోడ్డుకి అయితే ఏదైతే కావాలో రోడ్డు దానికి శాంక్షన్ లెటర్ అనేది మేము అక్కడికి తీసుకొచ్చుకున్నాము. తీసుకొచ్చిన తర్వాత ఎంపీలాట్ నుంచి తీసుకొచ్చేసి మున్సిపల్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ టీఎస్ఎల్ నుంచి ఇంకా ఇప్పటివరకు శాంక్షన్ కాలేదని చెప్పేసి మమ్మల్ని ప్రతి వారం ప్రతిరోజు కూడా మేము ఏఈ గారికి సురేంద్ర నాయక్ గారికి కాల్ చేస్తున్నాము. ఇవే మాటలు చెప్పేసి మభ్య పెడుతున్నారు. ఈ నిన్న జరిగినటువంటి టెండర్లో ఇది ఎందుకు మాకు పెట్టలేదు, అంతకుముందు పెట్టిన మన వైస్ చైర్మన్ ఎవరైతే లాస్ట్ రిలీవ్ తీసుకున్నప్పుడు న్యూస్ కాలనీ ప్రెసిడెంట్ న్యూస్ కాలనీ నుంచి వచ్చాము మేమందరము 14th వార్డు. మాకు రోడ్స్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ గత 8 నెలల నుంచి మేము సార్కి లెటర్లు ఇచ్చి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. అడిగిన ప్రతిసారి మాకు టెండర్లు వస్తాయి టీఎస్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు టెండర్లు రిలీజ్ అయినాయి. అందులో నుంచి మాకు ఒక్క టెండర్ కూడా రాలేదు సార్. అక్కడ మాకు ఒకటే లేండో 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాము ఈ విషయం, చెప్పినాక కూడా మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు సార్ వాళ్ళు. ఇప్పుడు